ఇప్పుడు అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా అమ్మో పెళ్ళొద్దు అంటున్నారు కదా. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అంటే ఒకే ఇంట్లో ఉంటారు, అవసరాన్ని తీర్చుకుంటారు. కానీ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది, అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ నువ్వు గట్టిగా ధైర్యంగా నువ్వు ఎందుకు అడ్డుపోయావు అంటే నాకేమైనా పెళ్ళి అయిందా, నా ఇష్టం ఎటన్నా తిరుగుతాను అనే ఆన్సర్లు వస్తున్నాయి. అలాంటప్పుడు లివింగ్ టుగెదర్ మీ అవసరానికి ఉంటున్నానని చెప్పేసి అనాలి, కానీ మేము ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాం, తర్వాత పెళ్లి చేసుకుంటాం అనే డైలాగులు కొట్టొద్దని నేను అంటాను. పెళ్లి చేసుకునే ఉండండి, ఏమైంది, ఎలాగో పెళ్లి చేసుకోవాలి కదా అని ఇప్పుడు కలిసి ఉండే బదులు పెళ్లి చేసుకునే కలిసి ఉండండి అంటాను నేను. అంతేనా? అంతే కదా. బేసిక్గా మరి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు శ్రీవాణి? ఏం చెప్తాం, వాళ్ళకి బుద్ధి లేదంటాం. చాలా మంది ఏంటంటే ఫస్ట్ నేను సెటిల్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలని చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఎగ్జాంపుల్ నేను మా ఆయనే. మేము ఆ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాం, తర్వాత సంపాదించుకుంటున్నాం, బతుకుతున్నాంగా. సెటిల్ అయిన తర్వాత అతను బాగుంటాడన్న గ్యారంటీ ఇస్తారా? లేదుగా. మరి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీవాణి? లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అండి, దాని గురించి ఏం మాట్లాడతాం. కానీ ఇప్పుడు బ్యూటిఫుల్ గా లేదు కదా లవ్, అందుకే అడిగాను. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే చాలా మంది నేను లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసి అమ్మాయిని వదిలేయడం, అది వాళ్ళు కానీ వాడుకొని తెలుసుకోవాలి, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఏమ్మా నిజంగానే ఒకరు మన బాధ్యత తీసుకుంటున్నారు, నిజంగానే మనం ఇష్టపడుతున్నారు అనేది మనకు తెలియదా? వాళ్ళు నటిస్తున్నారా ఏంటనేది మనకు తెలియదా? మోసం చేసే వాళ్ళకి ఏం చెప్తావు శ్రీవాణి? మోసం చేసేవాడు ఆబ్వియస్లీ మోసగాడు, దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అనే తిడతాం. బట్ నార్మల్ గా ఒక మనిషికి మనకు ఆ మాత్రం సెన్సెస్ ఉండాలి. ముందల ఉన్నవాడు ఊరికే పొగుడుతున్నాడా, నిజంగా లవ్ చేస్తున్నాడా లేదా, మన మీద ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు, నిజంగా ఇష్టపడుతున్నాడా, డ్రామా చేస్తున్నాడా? వాడు వాడుకున్నా, వాడు నన్ను వదిలేసినా పర్లేదు, నన్ను ప్రేమిస్తే చాలా అనుకున్న అమ్మాయిలు ఉన్నారు. నిజంగానే మీకు కూడా నచ్చింది అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయండి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి పేరెంట్స్ ఎవ్వరు కూడా వద్దు అనట్లేదు, మంచి వాళ్ళ లేదా అనేది కనుక్కొని పెళ్లి చేసేస్తున్నారు. ఎందుకు వేరే వేరే ఇష్యూస్, ఎందుకు గొడవలు, మళ్ళీ ఆగాత్యం చేసుకుంటారా ఏంటి అనేది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మాట్లాడండి డైరెక్ట్ గా, ప్రొలాంగ్ చేయకుండా. ఈ లవ్ అనే దాని మీద మీరు కొన్ని సంవత్సరాలు కూర్చుండిపోయి మీ ఫ్యూచర్ ను వదులుకోవద్దు. డబ్బు కోసం ప్రేమిస్తున్నానని చెప్పే అమ్మాయిల గురించి మీరు ఏం చెప్తారు? అబ్బాయి పిచ్చనా కూడా అంటాను. అంతే కదా, ఆడి తెలుసుకోవాలి, అమ్మాయి డబ్బుల కోసం ప్రేమిస్తున్నా, ఆమెను వదిలేయాలి.